ఎప్పుడు చిన్నప్పుడు టీవీలో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు హార్స్ రైడ్స్ అన్నది చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టాంపాలో టాంపా బే డౌన్స్ అని అక్కడ హార్స్ రైడ్ చూడడానికి వెళ్ళాను అనమాట. ఆ హార్సెస్ మీద లిటరల్లీ $2 నుంచి బెట్ చేయొచ్చు. రేస్ అయ్యాక హార్సెస్కి మంచిగా నీళ్ళు కొట్టి దాన్ని కొంచెం ప్యాంపర్ చేసి అలా పక్క తీసుకెళ్తున్నారు. ఇది ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ అనమాట. అంటే మా కంపెనీయే నాకు టికెట్ తీసి పంపిస్తుంది ఇలాంటి ఈవెంట్స్కి. నేను చాలా నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్తాను. మన దేశీయులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కొన్ని చోట్లయితే అసలు కనిపించరు కూడా. ఐ ఆల్వేస్ టెల్, ఈ కంట్రీలో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనకి ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ లేకపోతే యూ కెనాట్ సర్వైవ్ అనమాట. హార్సెస్ మీద ఎలా బెట్ చేయాలో నాకు తెలీదు. సో మనోడికి అడుగుతున్నాను ఎలా చేయాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం బెట్టింగ్ ట్రై చేశాను. అంటే మన హార్సెస్ని సెలెక్ట్ చేసి ఆ నెంబర్స్ మీద మనం బెట్ చేయొచ్చు అనమాట. సో మల్టిపుల్ పర్మిటేషన్ కాంబినేషన్స్లో మనం టికెట్స్ తీసుకోవచ్చు. నేను కొన్ని తీసుకున్నా. వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ రెగ్యులర్ టికెట్ ఓన్లీ $10. అదే మీరు ఈవెంట్ అనుకోండి కొంచెం ఎక్కువ, కబానా అనుకోండి 20 పీపుల్కి $250. సరదాగా ఫ్రెండ్స్తో ఇలాంటి చోటుకు వచ్చి అలా హ్యాంగ్అవుట్ అవ్వచ్చు. ఒక డిఫరెంట్ వైబ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే రెగ్యులర్గా మనం ఇది చేసేది కాదు కదా. ఇక్కడ వాలే పార్కింగ్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో లైఫ్ ఆఫ్ ఎ సివిల్ ఇంజనీర్ ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట. ఇఫ్ యూఆర్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ మీ కంపెనీ స్పాన్సర్ చేస్తుందంటే బీ యాక్టివ్ ఇన్ నెట్వర్కింగ్ ఈవెంట్స్. దోస్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్.